విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణం, పెద్దల ఆశీస్సులతో, పవిత్రమైన దృఢ సంకల్పంతో తెలంగాణ నేడు ప్రపంచానికి అభివృద్ధి నిశానా, సంక్షేమపు చిరునామా, పేదల సంతృప్తి, సంపదల ఎనలేని ఠికానా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. జై ఎన్టీఆర్. గట్టిగా జై ఎన్టీఆర్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు మైత్రివనం చౌరస్తాలో భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, తెలుగు జాతికి స్ఫూర్తిని నింపిన, తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకొని గౌరవం దక్కించుకున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మిత్రులు నవీన్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నాతో పాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మరొక సహచర మంత్రివర్గ సభ్యులు అజరుద్దీన్ గారిని, అదేవిధంగా మేమందరం అభిమానించే నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, అదేవిధంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రమేష్ గారిని, అదేవిధంగా నల్గొండ